శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 24వ భాగం 13/6/25 షష్ఠ ప్రకరణం చిత్రదీప ప్రకరణం అంటారు. దానిలో ఉన్నాం. ద్రష్టృదృష్టేరూపశ్చ శ్రుతస్సుప్తౌ తతస్త్వయం అప్రకాశ ప్రకాశాభ్యాం ఆత్మా ఖజ్యోతవజ్యుతః. స్వప్తౌ నిద్రపోయే సమయంలో ద్రష్టు ఆత్మ యొక్క దృష్టే స్వరూప చైతన్యాన్ని అలోపశ్చ లోపం లేకపోవటం శృత వేదంలో వినబడుతోంది. తతః అందువల్ల స్వయం తానే ఆత్మ ఖజ్యోతవత్ సూర్యుడిలా ప్రకాశాభ్యం. అప్రకాశం అంటే ప్రకాశించకపోవటం, ప్రకాశాభ్యం ప్రకాశించటం, యతః వాటితో, యుతః అంటే వాటితో కూడుకున్నవాడు అవుతా. వేదం ఏం చెప్పి నహి దృష్టే విపరిలోపో విద్యతే అవినాశయత్వాత్ అంటే ఆత్మ చైతన్యానికి నాశనం లేకపోవటం వల్ల లోపమేం రాలేదు. ఒకవేళ ఎవడైనా లోపం ఉంటుంది అని చెబితే ఆ లోపానికి సాక్షి అయిన వాడు ఒకడు ఉండి తీరాలి అని చెప్పక తప్ప. సుషుప్తి కాలంలో ఆత్మ చైతన్యానికి లోపం లేదని వేదం చెబుతోంది. కనుక సూర్యుడు ఒకప్పుడు ప్రకాశించటం, మేఘ ఆచ్ఛాదితుడైనప్పుడు ఆ ప్రకాశం కనిపించకపోవటం లాగని చిద్రూపత కలిగి ఉన్నాడని భర్త మతస్థులు అన్నారు. నిరంశస్యోభయాత్మత్వం న కథం చిద్ఘటిష్యతే తేన చిద్రూప ఏవాత్మే త్యాహు సాంఖ్యాం వివేకినః. విమర్శనశీలురై అంటే బాగా చక్కగా ఆలోచించే వాళ్ళైన సాంఖ్యమతస్థు నిరంశస్య అవయవరహితుడి ఉభయాత్మత్వం చైతన్య స్వభావం కలగటం, జడస్వభావం కూడా రెండు ఉండటం కథంచిత్ ఏ విధం చేతనైనా న ఘటిష్యతే ఘటింపజాల. తేన ఆ కారణం చేత్ ఆత్మ చిద్రూప ఏవ జ్ఞానస్వరూపుడే అవుతాడని ఆహు వాళ్ళు అంటున్నారు. అవి ఆత్మ నిరవయవ స్వరూపుడు అంటే అవయవాలు లేనివాడు. కనుక జ్ఞానస్వరూపుడు అవడం, అజ్ఞాన స్వరూపుడు అవడం సంభవింపదు. జ్ఞాని అజ్ఞాని కాకుండా ఉండడం ఏదో ఒకటి అవ్వాలి అని వాళ్ళు అన్నారు. కనుక ఆత్మను చిద్రూపడని చెప్పాలని పరిశీలన శక్తి కలిగిన సాంఖ్యులు చెప్పారు, నిరూపించారు. జాడ్యాంశ ప్రకృతే రూపం వికారి త్రిగుణం చతత్ చితో భోగాపవర్గార్థం ప్రకృతి సా ప్రవర్తతే. జాడ్యాంశ అజ్ఞాన భాగం ప్రకృతే మూల ప్రకృతి యొక్క రూపం స్వరూపమవుతోంది. తత్ ఆ ప్రకృతి స్వరూపం త్రిగుణాత్మక, మూడు సత్వరజస్తమో గుణాలనేటువంటి మూడు ఆత్మకం స్వరూపం కలది, వికారం కలది అవుతుంది. చితః ఆత్మ భోగ అపవర్గార్థం, భోగం మోక్షాల కోసం అంటే జీవుడికి భోగ మోక్షాలు కలిగించటం కోసం సా ప్రకృతి ఆ మూల ప్రకృతి ప్రవర్తిస్తుంది. సుషుప్తి కాలంలో జడస్వరూపుడై
నిద్ర లేచినవాడు నాకేం తెలియదు అని స్మరించటం ప్రకృతి స్వరూపమే అవుతుంది. ఆ ప్రకృతి త్రిగుణాత్మకమై ఉంది. త్రిగుణాలంటే సత్వ రజస్తమో గుణాలు అనే అలా త్రిగుణ స్వరూపమైన వికారం కలది అయిన ప్రకృతి పురుషుడికి సుఖ దుఃఖ అనుభవాన్ని మోక్షాన్ని ఇవ్వటానికి ప్రవర్తిస్తుంది. ఇట్లా ప్రకృతి వలన జడస్వరూప అనుభవం కలగవచ్చని సాంఖ్యులు అంటారు. అసంగాయాశ్చితేర్బంధమోక్షాభేదాగ్రహాన్మతౌ బంధముక్తిం వ్యవస్థార్థం పూర్వేషామివ చిద్భిదా భేదాగ్రహాత్ భేద ప్రకృతి పురుషులు వేరు అనటం అనే దాని యొక్క అగ్రహాత్ తెలియకపోవటం చేత గ్రహింపలేకపోవటం గ్రహం అగ్రహం చేత అసంగాయా దేనితో కూడా సంగం సంబంధం లేని చితే పురుషుడికి బంధమోక్షాలు మతవు చెప్పబడ్డాయి. బంధం ముక్తి వ్యవస్థార్థం బంధమోక్షాలను స్థాపించటం కోసం పూర్వేషామివ వెనక చెప్పబడిన తార్కికాదుల చిద్భేద ఆత్మభేదం ప్రకృతి పురుషులకు భేదం మత అంగీకరింపబడి ప్రకృతి వేరు పురుషుడు వేరు అని ప్రకృతి పురుషుల భేదం తెలియబడకపోవటం చేత జీవుడికి బంధమోక్షాలు కలుగుతున్నాయని తార్కికాదులు వాళ్ళు అన్నట్లుగానే సాంఖ్యులు కూడా బంధమోక్షాలు స్థాపించటం కోసం ఆత్మభేదాన్ని అంగీకరించారు. మహతః పరమవ్యక్తమితి ప్రకృతిరుచ్యతే సుతావసంగతా తద్వద సంగోహీత్యతి స్ఫుటాః. ప్రకృతి మహత్వం కంటే పరం వేరైనదని అవ్యక్తం నేత్రాది ఇంద్రియాలకు వ్యక్తం కానిదని శృతిలో వేదంలో ఉచ్యతే చెప్పబడి తద్వత్ అందువల్లననే అసంగత్వం అసంగోహీతి పురుషుడు సంగి అంటే బంధస్థుడు కాడు అనేటువంటి వేదవాక్యం చేత అతి స్ఫుట చాలా స్పష్టం. ప్రకృతి మహత్వం కంటే పరమై ఉన్నదని అది ఏ ఇంద్రియాలకు కనపడదని శృతిలో చెప్పబడి అలాగే అసంగోహ్యయం పురుషుడు దేని సంబంధం లేనివాడు అని శృతి చేత చెప్పబడుతోందని సాంఖ్యుల సిద్ధాంతం. చిత్సన్నిధౌ ప్రవృత్తాయా ప్రకృతేర్హి నియామకం ఈశ్వరం బ్రవతే యోగాస జీవేభ్యః పరశ్రుతః. యోగులు చిత్సన్నిధౌ ఆత్మ సమీపంలో ప్రవృత్తాయా ప్రవర్తిస్తూ ఉండే ప్రకృతికి ఈశ్వరుని నియామకం నియమించే వాడిగా బ్రువతే చెబుతున్నారు. సహ ఆ ఈశ్వరుడు జీవేభ్యః జీవుల కంటే పరః ఉత్కృష్టుడని శృతః వేదాల్లో చెప్పబడి చిద్రూపము యొక్క సమీపానికి ప్రకృతి అని ఉన్నదని అలాంటి ప్రకృతిని ఈశ్వరుడు నియమిస్తాడని యోగాల యొక్క యోగం అనే మతం చెబుతారు. ఈశ్వరుడు జీవుల కంటే శ్రేష్ఠుడని వేదాలలో చెప్పబడి అని కూడా యోగులు చెప్పారు. ప్రధాన క్షేత్రజ్ఞపతిర్గుణేశ ఇది శృతి అరణ్యకే సంభ్రమేణ హ్యంతర్యామ్యుపపాదితః. ప్రధాన క్షేత్రపతి ప్రధాన ప్రకృతికి
క్షేత్రజ్ఞ జీవులకు పతి అధిపతి గుణేశ సత్వరజస్తమో గుణాలకు నియామకుడు. అది ఈ ప్రకారంగా శృతి ఉన్నది కదా, వేదం చెప్పింది కదా, వేదం చెబుతోంది కదా. అరణ్యకే అరణ్యంలో అధ్యయనం చెయ్యదగిన అంతర్యామి, బ్రాహ్మణంలో అంతర్యామి ఈశ్వరుడు సంభ్రమేణ ఆదరంతో ప్రతిపాదిత చెప్పబడిందిగా. ప్రకృతి సత్వరజస్తమో గుణాలని 3 గుణాల యొక్క సామ్య అవస్థ కలిగి ఉంది. అలాంటి ప్రకృతిని జీవులను సత్వరజస్తమో గుణాలను నియమించేవాడు ఈశ్వరుడు ఒక్కడే. కలడని అంతర్యామి బ్రాహ్మణంలో ఆదరంతో ఈశ్వరుడు చెప్పబడ్డాడని యోగీశ్వరులందరూ చెబుతున్నారు. అత్రాపి కలహాయంతే వాదిన స్వస్వయుక్తిభిః వాక్యాన్యపి యజ్ఞ యథా ప్రజ్ఞం దాధ్యాయో ఉదాహరంతి. అత్రాపి ఈ ఈశ్వర విషయంలో వాదిన ఆయా వాదులు స్వస్వయుక్తిభిః అంటే తమ తమ యుక్తిభిః యుక్తుల చేత ఉపాయాల చేత వాదం మీద ఉండేటువంటి మక్కువ చేత కలహాయంతే కలహిస్తున్నారు. దాధ్యాయ తమ మతాన్ని స్థాపించుకోవటం కోసం యథాప్రజ్ఞం తమ యొక్క ప్రజ్ఞను ప్రతిభనంతా వాక్యాన్య అందుకు సాధకాలైన వాక్యాలను కూడా ఉదాహరిస్తున్నారు కదా. ఈశ్వర స్వరూప విషయంలో తమ యుక్తులతో వాదించేవాళ్ళు వాళ్ళ మతాలన్నీ స్థాపించుకోవటానికి వాళ్ళ ప్రజ్ఞను చూపుతూ వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పూర్వ ప్రయోగాలను కూడా సాధకాలుగా వాళ్ళు ఎగ్జాంపుల్స్గా ఉదాహరిస్తారు. క్లేశ కర్మ విపాకై సదాశయైరప అప్యసంయుతః పుంవిశేషో భవదీశో జీవత్సోప్య సంగచ్చిత్. క్లేశ కర్మ నివాసై క్లేశ అవిద్యాది పంచక్లేశాలతో కర్మంతో విపాకై ఆయా కర్మఫల విశేషాలతో తదాశయై వాటి సంస్కారాలతో అసంయుత అంటుకోనటువంటి పుంవిశేష పురుషోత్తముడు ఈశ్వరుడు భవేత్ అవుతా. సోపి ఈ ఈశ్వరుడు కూడా జీవవత్ జీవుడిలాగానే అసంగచిత్ సంబంధం లేనివాడు చిద్రూపుడు భవేత్ అవుతా. పురుషోత్తముడైన ఈశ్వరుడు అవిద్యాది పంచక్లేశాలు ఏమీ లేనివాడు అంటనివాడు. కర్మలు కర్మ ఫలాలైన జాత్య ఆయుర్భోగాదులేవి లేనివాడు. జీవుడిలాగా దేంతో కూడా సంబంధం లేనివాడు చిత్ స్వరూపుడు అవుతాడని పతంజలి మహర్షి క్లేశకర్మ విపాకై తదాశై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అనే సూత్రాన్ని ఉపయోగించి నిరూపించి, అలాగే కర్మ శుక్ల కృష్ణం యోగిన స్త్రివిధమితరేషాం అంటే యోగి అశుక్ల కృష్ణ అనే 2 వేర్వేరు గల కర్మ అంటే అదృష్టం కలదని, ఇతరులకు 3 విధాలైన కర్మాలు ఉంటాయని యోగ సూత్రకర్త అయిన పతంజలి మహర్షి ముందు చెప్పించారు. తథాపి
पुंविशेषत्वाद्घटतेश्च नियन्त्रित अव्यवस्थौ बन्धमोक्ष వాపతేతామికాన్యథా తథాపి కనుక ఆ ప్రకారంగా ఈశ్వర అసంగపనుద్రూపుడైనప్పటికీ పుంవిశేషత్వాత్ పురుషోత్తముడు అవటాన్ని బట్టి అతడికి నియంత్రిత నియామకుడవటం ఘటతే సంభవిస్తోంది. అన్యథా ఆ నియామకత్వం సంభవింపకపోతే ఇహ ఈ పురుషుడిలో అంటే జీవుడిలో బంధాలు మోక్షం అవ్యవస్థౌ వ్యవస్థ లేనివై నియమం లేనివై అపతేతాం కావలసి వస్తుంది. దీని అర్థం ఏమిటంటే భావం ఈశ్వరుడు అసంగ చిద్రూపుడైన అంటే దేనికి అంటుకోకుండా ఉండేవాడైన పురుషోత్తమ రగవటం వల్ల అలాంటి పురుషోత్తముడు పురుషులలో ఉత్తముడు అవటం వల్ల సర్వం నియమించటానికి అతడు సమర్థుడవుతున్నాడు. ఈశ్వరుడికి నియామక శక్తి లేదని చెబితే బంధమోక్షాలు వ్యత్యస్థాలు కావాల్సి వస్తుందని పతంజలి భాష్యం చెప్పారు. భీషాస్మాదిచ్చేవమాదాభసంగస్య పరాత్మనః శృతం తజ్యుక్తమప్యస్య క్లేశకర్మాజ్య సంగమాత్. అస్మాత్ అంటే ఈ పరమేశ్వరుడి వలన భీష భయంచ ఇచ్చేసమాదం మొదలైన శృతివాక్యాలలో అసంగత్య అసంగుడైన దేనికి అంటుకోని వాడై పరమాత్మనః పరమాత్మ తత్ ఆ నియామకత్వం శృతం వేదం చెప్ప అస్య ఆ ఈశ్వరుడి క్లేశ కర్మాద్య సంగమాత్ క్లేశ అవిద్యాది పంచక్లేశాల యొక్క కర్మాది కర్త విపాకం మొదలైన కర్మ విపాకం మొదలైన వాటి యొక్క అసంగాత సంబంధం ఏమీ లేకపోవటం వల్ల తదపి అనియామకత్వం ఉండటం చేత్. ఇక్కడ తత్ అనే పదం కాకి కంటిలాగా అనే ఉభయ వాక్యాలకి అంత యుక్తం తగిందే అవుతోంది. ఏమిటి దీని భావం? వేదం ఏం చెప్పింది? భీషాస్మాద్వాతః పవతే అస్మాత్ ఈశ్వరుడి వలన ఏషా భయంచేత్ వాతః వాయు పవతే ఈశ్వరుడనే ఒక శక్తి ఉన్నాడని తనకతడు ప్రభువని భయంతో తాను ఎక్కడ తప్పు చేస్తాను అని వాయువు చాలా జాగ్రత్తగా వీస్తోంది. అగ్ని అలాగే చేస్తుంది. ఏ శక్తి అయినా పరమేశ్వరుడికి లొంగి అలా పనిచేస్తోందని మనకి వేదాలన్నీ చెప్పి, అలాగే పరమాత్మ వలన భయం చేత సూర్యుడు కాని అగ్ని కాని ఇంద్రుడు కాని మృత్యుదేవత అయిన యముడు కాని పనిచేస్తున్నారని ఆ వేదవాక్యాలు మనకి చెప్పి, దీనివల్ల ఈశ్వరుడు సర్వాన్ని నియమించేవాడు అని మనకు అర్థము. కనుక జీవుల యొక్క సుకృత దుష్కృతాలు మంచి చెడు ఫలం వాటి వల్ల వచ్చే ఫలితం సుఖ దుఃఖాలు ఈశ్వరుడికి అంటవు. కనుక ఈశ్వరుడికి అసంగత దేనికి అంటుకోకపోవటం అనేటువంటి నియామకత్వం ప్రధాని నియమించేటువంటి కంట్రోల్ చేసేటువంటి రెండు పనులు ఉంటాయి అంటాం యోగశాస్త్రకర్త అయిన పతంజలి గారి అభిమతం. జీవానామప్యసంగత్వాత్ క్లేశాదిర్నహ్యదాపి చ వివేకాగ్రహతః క్లేశ కర్మాది ప్రాగుదీరితం జీవనామత్
జీవులు కూడా ఇక్కడ షష్ఠికి ప్రథమార్థంగా చెప్పారు. అసంగత్వాత్ అసంగులవటంచ పరమేశ్వరుడికి ఎలా అసంగత్వం ఉందో, అంటే దేనికి అంటుకోని స్వభావం ఉందో, దేనికి బంధం గల స్వభావం ఉందో, బంధం లేని స్వభావం ఉంది. జీవుడికి కూడా అసంగుడు అవటం వల్ల క్లేశాది క్లేశ కర్మాదు నహి నిజంగా లేవు. తథాపి చ అలా అయినా వివేకాగ్రహత వివేక అసంగత్వ జ్ఞానము యొక్క అగ్రహత లేకపోవటం వల్ల ప్రాకుదీరితం ముందు చెప్పబడి క్లేశాది క్లేశ కర్మాలు అవిద్యాది పంచక్లేశాలు బాధలు కర్మలు ఆది మొదలైన వాటి జాత్య ఆయుర్భోగాది ఫలాలు నస్తి సంతి కనుక వాటికి అవిజ్ఞానం వల్ల అవన్నీ కలిగి జీవులకు నిజంగా క్లేశ కర్మాదులు లేకపోయినా అలాంటి జ్ఞానం అంటే క్లేశ కర్మాదులు మనకు లేవు అనే జ్ఞానం లేనివాడవటం చేత వీళ్ళు జీవులుగా చెప్పబడుతుంది. ఈశ్వరుడికి అలాంటి జ్ఞాన విశేషం కనుక నియామకత్వాన్ని ఈశ్వరత్వం అనేటువంటి ఆధిక్యత జీవుడికి నియామకత్వం లేదు, లొంగి ఉండడు. కనుక పరమేశ్వరుడికి నియామకత్వం కూడా అసంగత్వం ఉంది, నియామకత్వం అని పతంజలి మహర్షి మతం, దీన్ని యోగ మతం అంటారు. నిత్య జ్ఞాన ప్రయత్నేచ్ఛ గుణనీశస్య మన్వతే అసంగస్య నియంతృత్వం అయుక్తమితి తార్కికా రేషనలిస్టులు అంటారే తార్కికులు. అసంగస్య నిస్సంగుడైన ఈశస్య ఈశ్వరుడికి నియంతృత్వం నియామకత్వం అయుక్తం ఇది యుక్తం కాదని నిత్య జ్ఞాన ప్రయత్నేచ్ఛా గుణ నిత్యాలైన జ్ఞానం ప్రయత్నాన్ని ఇచ్ఛా కోరిక అని మూడు గుణాలు మన్వతే అంగీకరిస్తున్నారు. వారు ఈశ్వరుడు అసంగుడు కనుక అతడికి నియామకత్వం చెప్పటం కుదరదయ్యా. నిత్యాలైన జ్ఞానం ప్రయత్నం ఇచ్ఛ అనే ఈ మూడు గుణాలు మాత్రం ఉన్నట్టు తార్కికులు అంగీకరి కనుక వాళ్ళు తార్కికులు ఏమంటారు, నియామకత్వం ప్రభువుకి లేదు, దేవుడికి లేదు, పరమేశ్వరుడికి లేదు, లేక ఆత్మకు లేదని. అసంగుడు అనే దాన్ని ఒప్పుకున్నారు కానీ నియామకుడు అని ఒప్పుకోతారు. త్వం విశేషత్వ అప్యస్య గుణైరేవ వచాన్యథా సత్య కామ సత్య సంకల్ప ఇచ్చాది శృతిర్జగౌ. అన్యా ఈశ్వరుడికి గుణైరేవ గుణాల చేతనే విశేషత్వం పురుషులలో అధికుడై ఉండటం అనేది భవతి జరుగుతుంది. అన్యథా వేరే విధంగా నచ కాదు. సత్యకామ సత్య నిత్యమై కామ కోరిక ఇచ్ఛ కలవాడని సత్య సంకల్ప సత్య యథార్థమై సంకల్ప సంకల్పం కలవాడని ఇత్యాది ఈ మొదలైన విషయాలు శృతి వేదవాక్యం జగౌ చెప్పు. ఈ విషయాలన్నీ వేదం చెప్పు. జ్ఞాన ప్రయత్నం అనేటువంటి కోరిక అనేటువంటి నిత్యాలైన జ్ఞాన ప్రయత్నం ఇచ్ఛ అనేటువంటి ప్రయత్నం ఇచ్చాము. ఈ మూడు నిత్యాలైన మూడు గుణాలు ఈశ్వరుడికి ఉన్నాయి. కనుకనే జీవుడి కంటే ఈశ్వరుడు విలక్షణుడు కనుక అధికుడు అని చెప్పబడుతుంది. అలాగే వేదం ఏం చెప్తుంది, సత్య కామ సత్య సంకల్ప
సత్యమైన ఇచ్ఛ, సత్యమైన సంకల్పం కలవాడని శృతి ఉద్ఘోషిస్తారు. ఈశ్వరుడి యొక్క గుణ ఆధిక్యానికి ప్రమాణంగా చెప్పే అని తార్కికులు కూడా చెబుతున్నారు. నిత్య జ్ఞానాదిమత్వేచ సృష్టిరేవ సదా భవేత్ హిరణ్యగర్భ ఈశోతో లింగదేహేన సంయుతః. అస్య ఈ ఈశ్వరుడికి నిత్య జ్ఞానాదిమత్వే నిత్యమైన జ్ఞానం మొదలైన గుణాలు కలిగి ఉండగా సదా ఎప్పుడూ కూడా సృష్టిరేవ సృష్టించటయే భవేది జరుగుతుంది. అతః ఆ కారణం వల్ల లింగదేహేన సమష్టి సూక్ష్మ శరీరం సంయుత కూడుకొని ఉన్న హిరణ్య గర్భ సమష్టి సూక్ష్మ శరీర అభిమానుడైన సూత్రాత్మ ఈశ్వరుడు భవేత్ అవుతా. తార్కికుడు చెప్పిన ప్రకారం అంతర్యామి అయిన ఈశ్వరుడికి జ్ఞాన ప్రయత్న ఇచ్ఛ అనేటువంటి జ్ఞానం, ప్రయత్నం, ఇచ్ఛ ఈ మూడు గుణాలు నిత్యాలై ఉంటే ఆ ఈశ్వరుడి వల్ల సృష్టి ఎప్పుడూ కనపడుతూ ఉంటుంది. అలా లేకపోవటం చేత హిరణ్య గర్భుడి ఈశ్వరుడు కావాలని, అంతర్యామి ఈశ్వరుడు కానేరడని మాయ అనే ఉపాధి కల సమిష్టి లింగ శరీర అభిమాని అయిన పరమాత్మే హిరణ్య గర్భుడని, హైరణ్య గర్భులనేటువంటి వాదులు చెబుతారు. ఉద్గీత బ్రాహ్మణే తస్య మహాత్మ్యమితి సంవిస్తృతం లింగసత్వేపి జీవత్వం నాస్య వాస్య కర్మాద్యభావతః. తస్య ఆ హిరణ్య గర్భుడి యొక్క మహాత్మ్యం ఘనత ఉద్గీత బ్రాహ్మణే అంటే ఛాందోగ్య ఉపనిషత్తులు ఉద్గీత బ్రాహ్మణులు విస్తృతం బాగా వివరంగా ఇది ఇలా చెప్పడం. అస్య ఇతడి లింగ వస్తువేపి లింగ సూక్ష్మ శరీరం యొక్క వస్తువేపి ఉనికి కలిగి ఉన్న కర్మాద్యభావత కర్మ క్లేశాదుల యొక్క అభావత లేకపోవటం వలన జీవత్వం జీవభావంలో లేదు. ఛాందోగ్య ఉపనిషత్తులోని ఉద్గీత బ్రాహ్మణంలో ఈ విషయం చెప్పారు కనుక ఆ ఉద్గీత బ్రాహ్మణం ఈ విషయంలో మనకి ప్రమాణం. ఎందుకని ఛాందోగ్య ఉపనిషత్తు అంటే వేదం చెప్పింది. సమిష్టి శరీరమై సూక్ష్మ శరీరం సంబంధాభిమానం కలిగి ఉన్న మళ్ళా సమిష్టి శరీర సూక్ష్మ శరీర సంబంధ అభిమానం కలిగి ఉన్న అవిద్య కామకర్మలనేవి లేకపోవటం చేత ఆ హిరణ్య గర్భుడికి జీవత్వం రాదు, ఘటించదు. ఇది హైరణ్య గర్భవాదుల యొక్క మతం. స్థూల దేహం వినా లింగ దేహో నక్వాపి దృశ్యతే వైరాజో దేహ ఈశోత సర్వతో అంతకాదిమాన్ సహస్రశీర్షేత్యేవం చ విశ్వతక్షురిచ్చవి శృతమిచ్చాహు అనిశం విశ్వరూపస్య చింతకాః. లింగదేహ సూక్ష్మదేహం స్థూలదేహం విన స్థూల శరీరం లేక క్వాపి ఎక్కడా కూడా నదృశ్యతే చూడబడటం లేదు. స్థూల శరీరం లేకపోతే సూక్ష్మ శరీరం లేదు. అతః ఈ కారణం చేత సర్వతః అంత మస్తకాదిమాన్ శిరస్సు నుండి మస్తకం అంటే శిరస్సు నుండి
ఆదిమా నేత్ర పాదావ్యవయాల వరకు వైరాజ విరాట్ పురుషి సంబంధమై దేహం సమిష్టి స్థూల శరీర అభిమాని అయి విరాట్ పురుషుడిదే. శిరస్సు నుంచి కాలి గోరి వరకు అన్నీ విరాట్ పురుషుడికి చెంది నీకేం సంబంధం. ఈశ్వరుడు భవతి అవుతారు. విశ్వరూప విరాట్ పురుషుడి యొక్క చింతకాహ ఉపాసన చేసేవాడు అనిశం ఎప్పుడూ కూడా సహస్రశీర్షేది 1000 శిరస్సులు కలవాడని విశ్వత అంతట చక్షురిచ్యపిచ నేత్రాలు కలవాడని ఏవం ఈ మొదలైన సంగతులు శృతం పురుష సూక్తంలో చెప్పబడినట్లు ఇది అని చెబుతారు. స్థూల దేహం లేకపోతే సూక్ష్మ శరీరం ఉండటం ఎప్పటికీ కుదిరే విషయం కాదు. కనుక శిరపాద అవయవాలు కల విరాట్ పురుషుడే ఈశ్వరు. ఇందుకు పురుష సూక్త ప్రమాణమని విరాట్ ఉపాసకుల వాదన. సర్వతః పాణిపాదత్వే క్రిమ్యాదేరపి చేశత తతశ్చతుర్ముఖో దేవ ఏవేశో నేతరః పుమాన్. సర్వతః అంతట పాణిపాదత్వే సత్ చేతులు పాదాలు కలవాడవుతుండగా క్రిమ్యాదేరచి పురుగులు మొదలైన వాటిలో కూడా ఈశత ఈశ్వరత్వం తతః హేతువు చతుర్ముఖ 4 ముఖాలు కలిగి దేవ ఏవ బ్రహ్మదేవుడే ఈశః ఈశ్వరుడు ఇతరః అన్యుడైన పుమాన్ పురుషుడు కాడు ఈశ్వరుడు కాడు అంటాం. కాళ్ళు చేతులు సామాన్యంగా క్రిమి కీటకాదులకు కూడా ఉంటాయి. అంత మాత్రం చేత కాళ్ళు చేతులు ఉన్నంత మాత్రం చేత విరాట్ పురుషుడికి ఈశ్వరత్వం చెప్పడం యుక్తం కాదు, న్యాయం కాదు, సందర్భం. మరేం చెప్పాలి? చతుర్ముఖుడైన బ్రహ్మే ఈశ్వరుడు అనటం ఉచితంగా ఉంటుంది అని ఎస్టాబ్లిష్ చేసి, కనుక కాళ్ళు చేతులు ఉన్నంత మాత్రంతో వాడు ఈశ్వరుడు కాదు. పుత్రార్థం ఉపాసీనాం ఏవం మాహుః ప్రజాపతి ప్రజా అసృజతేత్యాది శృతిం చోదాకరంచమి. పుత్రార్థం పుత్ర సంతానం కోసం, పుత్రో పుత్రికో ఏదైనా సరే సంతానం కోసం తం ఆ చతుర్ముఖ బ్రహ్మన్ ఉపాసన చేసేవాడు ఏవం ఈ చెప్పబోయే విధంగా ఆహుహు చెబుతున్నారు. అమి ఈ చతుర్ముఖ బ్రహ్మ ఉపాసకుడు ప్రజాపతి బ్రహ్మదేవుడు ప్రజా ప్రజలను అసృజ సృష్టించ ఇత్యాది శృతించ. ఇవన్నీ వేదవాక్యాలు కావులు మామూలు కాకమ్మ కబుర్లు. ఈ మొదలైన వేదవాక్యాలు ఉదాహరణగా చెప్పు. కనుక వేదం ఏం చెప్తుంది? ప్రజాపతి ప్రజా అసృజత అని. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించాడు కనుక బ్రహ్మదేవుడే ఈశ్వరుడు అన్నారు అని చతుర్ముఖ బ్రహ్మ ఉపాసనలు సంతానం మొదలైన వాటి అపేక్షలతో చేసే జనులంతా వాదిస్తుంది. విష్ణోర్నాభే సముద్భూతౌ వేదాః కమలజస్తదా విష్ణురేవేశ ఇత్యాహు లోకే భాగవతాః జనాః. కమలజ కమలంలో విష్ణువు యొక్క గర్భను అంటే
బొడ్డులోంచి వచ్చిన తామర పూలో పుట్టిన వేదా బ్రహ్మదేవుడు విష్ణో మహావిష్ణువు యొక్క నాభి కమలం వల్ సముద్భూత పుట్టాడు. మనం చిన్నప్పటి నుంచి చెప్పుకున్నదే కనుక తత అందుచేత విష్ణురేవ శ్రీ మహావిష్ణువే ఈశా ఇది ఈశ్వరుడని లోకంలో భగవద్భక్తులైన భగవతుడు జనులు చెబుతాను. ఎవరా అసలు బ్రహ్మదేవుణ్ణి కన్నదెవరు? నారాయణమూర్తి పురుషోత్తం కనుక ఆయనే విష్ణువే ఈ లోకాన్ని సృష్టించాడు కనుక బ్రహ్మ కాదు అని వాళ్ళ చతుర్ముఖ బ్రహ్మ విష్ణుదేవుడి నాభి కమలంలో పుట్టాడు కనుక ఆ పుట్టించిన బ్రహ్మదేవుడికే దేవుణ్ణే పుట్టించిన విష్ణుమూర్తి దేవుడు అనటం యుక్తియుక్తం కానీ ఆ బ్రహ్మదేవుడే ఈశ్వరుడంటాం మంచిది కాదు, అది యుక్తియుక్తం కాదు అని భాగవత జనుడు అంటే విష్ణు భక్తులు శివస్య స్వాదవన్వేష్టం శాన్యశక్తస్తస్య తతః శివః ఈశోన విష్ణురిత్యాహు శైవ ఆగమా మానినః. శాంగి విష్ణుదేవుడు శివుడి యొక్క పాదాలలో అన్వేష్టం వెతకటం కోసం అశక్త అసమర్థుడయ్య తతః ఆ కారణం వల్ల శివుడు ఈశ్వరుడు అనాది విష్ణు శ్రీ మహావిష్ణువును నేతి ఈశ్వరుడు కాడని ఆగమమానిని శైవ ఆగమనాల మీద అభిమానం కలిగి శైవాహ శివభక్తులు ఆహు చెప్తారు. ఒకళ్ళని మించి ఒకళ్ళ ఆలోచన. శివమతస్థు శివ ఆగమాల మీద అభిమానం చేత మా శివుడి పాదాలను వెతికి తెలుసుకోవటం చేత విష్ణుదేవుడి ఈశ్వరుడు అంటానికి కుదరదయ్యా. కనుక శైవాగమం ప్రకారం పరమశివుడే ఈశ్వరుడు అని చెప్పాలి. పురత్రయం సాధయితుం విఘ్నేశం సోప్యపూజయ వినాయకం ప్రాహురీశం గానపశ్యమతే రతాః. సోపి ఆ శివుడు కూడా పురత్రయం త్రిపురాలను సాధయితం సాధించాలనుకొని విఘ్నేశం విఘ్నాలను తొలగించేటువంటి గణపతిని అపూజయతి పూజించాడు కనుక గణాపత్యమనేటువంటి మతంలో రతాహ తాత్పర్యం అంటే విశ్వాసం కల జనులు వినాయక గణపతి ఈశం ఈశ్వరుడిగా రాహు చెబుతాడు. త్రిపురాసుర సంహారం చెయ్యబోయే ముందుగా శివుడు కూడా గణపతిని పూజించాడని పురాణాల్లో ఉంది కనుక గణపతి ఈశ్వరుడు అనాలి కానీ శివుడేమిటయ్యా ఆయన ఈశ్వరుడు కాడని గణాపత్య మతం చెప్పు. ఏవ మన్యే స్వస్వపక్షాభి మానేనాన్యధాన్యధ మంత్రార్థవాద కల్పాది ఆశ్రిత్య ప్రతిపేదిరే. ఏవం ఈ విధంగా అన్యే ఇంకా కొంతమంది భైరవుని ఉపాసించేవ స్వస్వపక్ష అభిమానే తమ మత అభిమానంచత్ అన్యధాన్యధ అనేక విధాలుగా మంత్రార్థవాద కల్పాది మంత్రాలలో అర్ధవాద కథలను కల్పాదీన స్థల పురాణాలు ఆశ్రయించి కదంటే వాళ్ళని అనుసరి ప్రతిపేదిరే ఈశ్వరుణ్ణి ఉపాసించి కనుక ఎవడు ఒకడే ఈశ్వరుడు అని చెప్పిన వాడు లేడు. మరికొందరు తమ మత అభిమానం చేత వేద మంత్రాలలోని కథలను
ఆయా స్థల పురాణాలను బట్టి వేరు వేరు దేవతలను ఉపాసిస్తున్న అసలైన ఉపాసన ఏమిటి అనేది రేపు తెలుసుకుందాం.